గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష క్వశ్చన్స్. కాకపోతే ఇక్కడ నేను ఇది కాంట్రవర్సీకి వెళ్ళడానికి కాదు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఉన్న సభ్యులతో పాటు ఇక్కడ కొన్ని లక్షల మంది కోట్ల మంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంచెం డీటెయిల్గా వెళ్తాను అధ్యక్ష. ఎస్పెషల్లీ మాట్లాడేటప్పుడు కూడా ఏదో భూమి లేకుండా చేస్తాం అది ఇదని మాట్లాడారు. ఆ కల్చరు మాది కాదు, ఆ మాటలు కూడా ఇప్పుడు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చిన పాపాన్ని కూడా పోలే. అది గౌరవ సభ్యులు కూడా దాన్ని కూడా గ్రహించుకోవాలి. విషయం ఏంటంటే ఉక్కుపాదం మోపుతాము, ఎట్టి పరిస్థితుల్లోని గాంజా డ్రగ్స్ అనే ఉనికి కూడా లేకుండా చేయాలన్నది మొట్టమొదటి కాన్సెప్ట్ గా పెట్టుకొని మేము వచ్చిన మొదటిసారి నుంచి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాము అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, మీకు అదే చిత్తశుద్ధి ఉంటే లాస్ట్ 5 సంవత్సరాలు కనీసం దాని మీద ఫోకస్ పెట్టడం పక్కన పెడితే సీఎం గారి ఇంటి దగ్గరలోనే గాంజా కొట్టి గ్యాంగ్ రేప్ జరిగిన రోజు కూడా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. నేను చెప్పాలనుకుంటే అలాంటివి చాలా చెప్పొచ్చు, కానీ అవన్నీ పక్కన పెట్టండి అధ్యక్ష. ఈ రోజు మేము వచ్చాము, మేమేం చేయాలనుకుంటున్నాము, మేమేం చేస్తున్నాము అనేది చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అధ్యక్ష. ఈ రోజు లాస్ట్ గవర్నమెంట్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కువైపోయిందని మాట్లాడినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను సబ్జెక్టులోకి వెళ్ళిపోతాను అధ్యక్ష. 2021లో దేశంలో మొత్తం 7,49,000 కిలోల గాంజా పట్టుబడితే అధ్యక్ష. మేము కండక్ట్ చేసుకొని దానికి ఏ విధంగా దానికి ఒక స్ట్రక్చర్ ఉండాలి, వాళ్ళకి ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలి, ఎంత స్టాఫ్ని ఇవ్వాలి, ఎంత వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఫ్రేమ్ చేసుకొని వాళ్ళని ఈ రోజు టాస్క్ ఫోర్స్ కింద ఒక జీవో కూడా రిలీజ్ చేసి వాళ్ళకి బడ్జెట్ కూడా కేటాయించిన పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఈ గవర్నమెంట్ గాంజా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడానికి ఎంత చిత్తశుద్ధిలో ఉందో మీకే అర్థమవుతుంది అధ్యక్ష. అంటే మేము గవర్నమెంట్ లోకి వచ్చి 9 months లోనే ఇది మేము చేయగలిగాం. ఈ రోజు గౌరవ సభ్యులు కూడా చాలా మంది మాకు చాలా మంది సజెషన్స్ చేశారు, కొంతమంది గౌరవ సభ్యులు సజెషన్స్ చేశారు. ముఖ్యంగా డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్ కల్చర్ని బయటకు తీసుకొచ్చి ఈ రోజుకి కూడా మేము గర్వంగా చెప్పగలం అధ్యక్ష. ఇంతకు ముందు కన్నా ఈ రోజు కల్టివేషన్ చాలా 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 తగ్గింది. 90% కల్టివేషన్ తగ్గిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష. బికాస్ ఆఫ్ ఈ రోజు ఎక్కడైనా డ్రోన్స్ మేము పంపించేసరికి, డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్ పంపించేసరికి డ్రోన్ ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ పోలీసులు వస్తారు అని ఒక భయంతో సుమారుగా అధ్యక్ష కొన్ని గ్రామాలు అయితే, గ్రామాల పేర్లు కూడా చెప్తాను అధ్యక్ష, ఆ గ్రామాల్లో అయితే వాళ్ళు వాళ్ళే ధ్వంసం చేసుకునే పరిస్థితి అధ్యక్ష. ప్రాతపాడు జీమాడుగుల మండలం ప్రాతపాడు అనే విలేజ్ లో ఇలాగే గాంజా కల్టివేషన్ జరుగుతుంటే ముందు డ్రోన్ పంపించారు. డ్రోన్ పంపించిన తర్వాత ఆటోమేటిక్ గా పోలీసులు వస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళే కల్టివేషన్ చేసిన వాళ్ళే దాన్ని అంతా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా వచ్చిందంటే ఎంత మేరకు మేము తగ్గించామో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. దాంతో పాటు 359 ఫ్యామిలీస్ అధ్యక్ష హ్యాబిచువల్స్, వాళ్ళు రెగ్యులర్ గా మీరు ఎన్ని చెప్పండి ఏం చేయండి కంటిన్యూస్ గా వాళ్ళు ఆ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు. మొన్న మా టీం ఈగల్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేసిన తర్వాత ఆ 359 ఫ్యామిలీస్ కూడా ఆల్టర్నేట్ క్రాప్స్ వేసుకునే తప్పించి గాంజాను కూడా పెంచే పరిస్థితులు లేదు అధ్యక్ష. ఇలాంటి ఎగ్జాంపుల్స్ బట్టే మేము చాలా మట్టుకు గాంజా కల్టివేషన్ తగ్గించామని చెప్పి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇలాంటివి దాంతో పాటు ఈ రోజు ఎక్కడైతే ఇందాక పెద్దలు అన్నారు, చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు, గౌరవ సభ్యులు అనేది మన రవిబాబు గారు చెప్పినట్టు చాలా చోట్ల ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైల్లో మగ్గిపోయిన పరిస్థితి అయితే వాస్తవం అధ్యక్ష. కానీ నార్కోటిక్స్ యాక్ట్ ప్రకారం అధ్యక్ష ఉత్పత్తి చేసినా తయారీ చేసినా ఏం చేసినా కూడా అది నేరమే అధ్యక్ష. మొన్న నేను అసెంబ్లీ కూడా క్లియర్ గా చెప్పాను అధ్యక్ష. ఉత్పత్తి చేసినా, తయారీ అయినా, విక్రయం అయినా, కొనుగోలైనా, రవాణా అయినా, నిల్వైనా, వినియోగమైన, ఆఖరికి దాన్ని ప్రేరేపించినా కూడా అది తప్పే అధ్యక్ష గాంజా విషయంలో. కాబట్టి ఈ తాలూకు అవేర్నెస్ కంపల్సరీగా మన ప్రజాప్రతినిధులతో పాటు అందరం కూడా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష పర్టికులర్ గా మేము ఇన్వెస్టిగేషన్ ఇన్వెంటరీ మధ్య ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు అడిగారు, ఆల్రెడీ మేము ఈ నార్కాట్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకొని వ్యవస్థలు అన్నిటితో కూడా కోఆర్డినేషన్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్ చేసుకొని మేము ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష ఆస్తుల జప్తు కూడా ఈ 9 నెలల కాలంలో 3 చోట్ల ఆస్తులు జప్తు చేశాం అధ్యక్ష. కేవలం వాళ్ళకి పట్టుబడిన వాళ్ళని అలా వదిలేయకుండా ఆస్తులు జప్తు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అధ్యక్ష. ఇది మనకి ఒక నిమిషం అధ్యక్ష, మోర్ పవర్ఫుల్ యాక్ట్ అధ్యక్ష. పిఐటి ఎన్డీపీఎస్ అని చెప్పి అది యాక్ట్ చాలా పవర్ఫుల్ యాక్ట్ అధ్యక్ష. ఆ యాక్ట్ ప్రకారం కూడా ఈ రోజు ఆస్తులు జప్తు చేసే పరిస్థితి కూడా ఈ రోజు తీసుకొచ్చాం అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష ఎక్కడైనా ఇందాక మనకు వాళ్ళు ఒక సభ్యులు కొకైన్ గురించి అడిగారు అధ్యక్ష. కొకైన్ గురించి అడిగినప్పుడు దేశంలోనే మొట్టమొదటి కొకైన్ కేసు మొన్న నమోదు అవ్వలేదండి. 2021లోనే వైజాగ్ లో 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో
3 గ్రాముల కొకైన్ 2021లోనే దొరికింది. అప్పుడు సుమారుగా 8 మందిని అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 2022లో గుంతకల్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20.64 గ్రాముల కొకైన్ దొరికింది. అది కూడా 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. మొన్న రీసెంట్ గా 2025లో గుంటూరులో ఎక్సైజ్ పోలీస్ వాళ్ళు 8.5 గ్రాముల కొకైన్ పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. 3గురిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అంటే నేను ఏమంటానంటే ఏదో రకంగా అవతల వాళ్ళ మీద బురద చల్లాలి అని తప్పుడు సమాచారం ఇవ్వద్దు అని చెప్పడానికి చెప్తున్నాను అధ్యక్ష. మొన్న రీసెంట్ గా మీరు అడగకపోయినా చెప్తున్నాను అధ్యక్ష. నేను మొన్న గౌరవ సభ్యురాలు నేను ఈ మహిళా దాని రక్షణ గురించి మాట్లాడేటప్పుడు అడిగారు, పక్కన మీ సభ్యులే ఇంజక్షన్ల రూపంలో వేసుకుంటున్నారు అది కూడా అని చెప్పి. దాని మీద కూడా మేము చర్యలు తీసుకొని కడప చుట్టుపక్కల సుమారుగా 120 హాట్ స్పాట్స్ కూడా గుర్తించాం అధ్యక్ష.